So good morning, Andy. Good morning to all the miracle morning leaders. So, మనం already చూసిన book యొక్క importance so we had been seen on the day one actually. So మనం ముందుకెళ్తే సో ఫార్వర్డ్ గురించి మనం ఈ బుక్ లో ఏం చెప్తున్నారు అంటే so this is a breakthrough book. That is exactly how I saw it when I first read the manuscript. So I so resonated with the importance, power, and timelines of its message that even that yeah so that even I suggested to authors that they and timelines of its messages that I even suggested to the authors that they had breakthrough conversations. So ఏమంటారంటే ఈ బుక్ ఆయనకి చాలా అత్యంత అద్భుతంగా అనిపించిందంట. సో ఆయన ఫస్ట్ టైం మానుస్క్రిప్ట్ ని చదివినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో ఈ పుస్తకాన్ని కూడా అలా ఫీల్ అయ్యారంట. సో మీ అందరికీ తెలుసు మానుస్క్రిప్ట్ అంటే ఏంటి అన్నది. సో మన యొక్క పురాణాలు ఇతిహాసాలన్నింటికి సంబంధించి అది ఒక గ్రంథం అనమాట. I resonated with the importance, power, and timeliness of its message that I even suggested to the authors that they title breakthrough conversations. సో చాలా మంది ఆథర్స్ కూడా ఈ బుక్ చదవమని చెప్పేసి ఆయన సజెస్ట్ చేశారంట. సో బట్ యాజ్ ఐ రీడ్ డీపర్, లిజన్ టు ద టేప్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఇన్సైడ్ బోర్న్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ మెటీరియల్, ఐ కేమ్ టు అండర్స్టాండ్ why it is titled crucial conversation. సో ఆయన కొన్ని సంవత్సరాల పాటు దీంట్లో ఉన్నటువంటి అన్నిటిని ప్రాక్టీస్ చేసిన తర్వాత అన్నిటిని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆయనకి అర్థమైన విషయం ఏంటి అంటే అప్పుడు అర్థమైందంటే క్రూషియల్ కాన్వర్సేషన్స్ అనేటటువంటి టైటిల్ దీనికి ఎందుకు పెట్టారు అన్నారు. సో ఫ్రమ్ మై ఓన్ వర్క్ విత్ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ కమ్ టు సీ దట్ దేర్ ఆర్ a few defining moments in our lives and careers that make all the difference. సో ఆయన వర్క్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, లేదా ఫ్యామిలీస్ తో అవ్వచ్చు, లేదా ఆయనకున్న సొంత ఎక్స్పీరియన్స్ తో అవ్వచ్చు, ఆయన ఏం చూడగలిగారు అంటే కొన్ని ఫ్యూ అద్భుతమైనటువంటి మూమెంట్స్ ని ఆయన జీవితంలో కానీ లేదా ఆయన కెరియర్ లో కానీ చేంజ్ చేసి పడేసినాయి అంట. ఓకే, so many of these defining moments come from the crucial breakthrough conversations with the important people in emotionally charged situations where the decisions may take us down one of several roads, each of which leads to an entirely different destination. So అంటే ఏ టైంలో ఎలా మాట్లాడాలి అనేటటువంటి విషయాన్ని ఈ బుక్ ద్వారా నేర్చుకొని ఏ పీపుల్ తో ఎక్కడ ఎలా మాట్లాడటం వల్ల ఆయన జీవితం ఎలా మారిపోయింది అనేటటువంటి విషయం గురించి ఆయన చెప్పుకొస్తున్నారండి. సో రామాయణంలో రాముడు ఒక మాట చెప్తాడు అనమాట. హనుమంతుడు సారీ రాముడు లక్ష్మణుడు అడవిలో వనవాసం చేస్తున్నప్పుడు హనుమంతుడు ఒక బ్రాహ్మణ వేషంలో, ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వస్తాడండి. వచ్చి రాముడు అడుగుతాడు అనమాట, అయ్యా మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని. రాముడు ఆశ్చర్యపోయి అంటాడు అనమాట. అతను మారువేషంలో ఉన్నా కూడా నువ్వు వృద్ధ బ్రాహ్మణుడు కాదు, నువ్వు ఎవరో చెప్పు అని చెప్పి అంటాడు. సో లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ మన దగ్గర గనక ఇటువంటి మంత్రి ఉంటే మనం సీతను కోల్పోయి ఉండే వాళ్ళం కాదేమో అని చెప్పేసి. అది ఎలా జరుగుతుంది, ఎలా రాముడు వెంటనే ఎలా చెప్తాడు అంటే అది ఒక క్రూషియల్ కాన్వర్సేషన్ అండి. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అది అంటే ఒక రాజుకి ఈ విధంగా మాట్లాడితే ఆ వ్యక్తి అవతల వ్యక్తి ఏ పొజిషన్ లో ఉన్నాడు, ఆ వ్యక్తి అవునా కాదా అనేటటువంటి విషయం తెలిసిందే అంటే అతను మాట్లాడినటువంటి విధానం, హనుమంతుడు మాట్లాడినటువంటి విధానం బట్టి రాముడు చెప్పగలిగాడు అతను అంటే ఇటువంటి వ్యక్తి మన దగ్గర ఉంటే మనం సీతను కోల్పోయి ఉండే వాళ్ళం కాదేమో. సో అది ఏంటి అంటే అది ఒక బ్రేక్ త్రూ కాన్వర్సేషన్, ఒక క్రూషియల్ కాన్వర్సేషన్ అన్నమాట. ఓకే, సో అలాగా ఇక్కడ ఈ ఫార్వర్డ్ రాసినటువంటి వ్యక్తి ఏం చెప్తున్నారంటే నా జీవితంలో చాలా సిచ్యువేషన్స్ ని మార్చి పడేసింది. ఓకే, ఈ రోజు నేనున్న ఈ పొజిషన్ కి ఈ క్రూషియల్ కాన్వర్సేషన్ బుకే కారణం అని ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఐ కెన్ సీ ద విజ్డమ్ ఇన్ ద assertion of the great historian Arnold Toynbee, who said that you can pretty well summarize all of history, not only of society but of institutions of people in 4 words: nothing fails like success. సో 4 words తో మనకి ఆర్నాల్డ్ టాన్బీ అనే వ్యక్తి చాలా 4 మాటల్లో చెప్పడం అనేది
జరిగింది అనమాట. ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే నథింగ్ ఫెయిల్స్ లైక్ సక్సెస్, అంటే విజయం ఫెయిల్ అయినట్టు ప్రపంచంలో ఏది కూడా ఫెయిల్ అవ్వదని చెప్తున్నారు. అంటే విజయం సాధించాలి అని అనుకున్నప్పుడు సక్సెస్ అయ్యేటటువంటి వ్యక్తి చూసేటటువంటి ఓటమి ప్రపంచంలో ఇంకెవరు చూడరంట. ఇది కొంచెం అర్థం అవడానికి చాలా కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీకు సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక సక్సెస్ అవ్వాలనుకున్నటువంటి వ్యక్తి డైరెక్ట్ గా ఒక లిఫ్ట్ లో ఎక్కి సక్సెస్ అనే బటన్ నొక్కితే ఇప్పుడు సక్సెస్ అవ్వడండి. అవుతాడా? ఎంతమందికి తెలుసు అలా అవుతాడని? కాదు కదా, అట్లా అవ్వడు కదా. అతను ఒక్కొక్క మెట్టు ఉన్న మెట్టు వదులుకుంటూ పై మెట్టు ఎక్కుతూ వెళ్తేనే సక్సెస్ అనేటటువంటి దానిని చేరుకోగలరు, రైట్? సో వీఆర్ ఆల్సో ఆల్రెడీ నో వి హ్యాడ్ ఎ పొజిషన్ ఆఫ్ ఎ డైమండ్, రైట్? సో ఆ డైమండ్ అనేది వెళ్ళాలి అంటే మనం 9 స్టెప్స్ ఎక్కాలి, అవునా? 9 కోర్ స్టెప్స్ అంటారు దాన్ని. ఓకే, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తేనే చివరాఖరికి ఆ డైమండ్ అనేటటువంటి పొజిషన్ మనం చేరుకోగలుగుతాం. ఈ 9 కోర్ స్టెప్స్ లో ఏ ఒక్క స్టెప్ మనం చేయకపోయినా కూడా వి కుడెంట్ ఏబుల్ టు గో ఓవర్ దేర్. సో అది మనకి LYF లో చెప్పబడింది, లాంచింగ్ యువర్ ఫ్యూచర్ లో. సో ఇట్లా మనం చెయ్యాలి అంటే ఫస్ట్ స్టెప్ మనం ఎక్కినప్పుడు మేబీ ఆ ఎక్కడానికి మనం తడబడుతూ ఉండొచ్చు, కానీ ఒకసారి మనం ఎక్కడం స్టార్ట్ చేస్తే కనుక ఓకే, చివరి స్టెప్ చేరుకోవడం అనేది పెద్ద కష్టం కాదు. కానీ ఫస్ట్ స్టెప్ ఎక్కినప్పుడే అమ్మో మనం ఎక్కలేమేమో అని చెప్పి ఆగిపోయాం అనుకోండి, దట్ ఈస్ వాట్ ద ఫెయిల్యూర్, అవునా? సో ఫెయిల్యూర్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, అంటే నేర్చుకోవడంలో ఉన్నటువంటి ఫస్ట్ అడుగునే ఫెయిల్యూర్ అని చెప్తారని అబ్దుల్ కలాం గారు అంటారు. సో ఇన్ అదర్ వర్డ్స్ when a challenge in life met by a response that is equal to it, you have a success. వేరే మాటలో చెప్పాలంటే మన జీవితంలో కనుక ఏదైనా ఒక సమస్యను ఎదుర్కొన్నాం అనుకోండి, ఓకే, ఖచ్చితంగా దానికి సంబంధించి మన జీవితంలో సక్సెస్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా దేనికైనా ప్రయత్నించినప్పుడు మీకు అది కష్టంగా భారంగా అనిపించింది అనుకోండి, అప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం ఎప్పుడు సపోజ్ మీరు క్రికెట్ ఆడుతున్నారండి, లేదా సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతున్నాడు. బౌలర్ దేనికోసం బౌల్ వేస్తాడు? సచిన్ టెండూల్కర్ ని అవుట్ చేద్దామని బాల్ వేస్తాడు, స్పిన్ వేస్తాడు, లేదంటే కట్ వేస్తాడు, ఇవన్నీ వేస్తాడు. అంతేగాని సచిన్ టెండూల్కర్ 6 కొట్టాలని వేయడు కదా. సో దాన్ని సచిన్ టెండూల్కర్ డిఫెండ్ చేసుకుని దాన్ని 4 గానీ 6 గానీ సింగిల్ గానీ డబుల్ గానీ తీయడానికి చేస్తాడు. అందుకని బయట నుండి మనం తప్పట్లు కొడతాం, అంతేగాని డైరెక్ట్ గా ఫుల్ టాస్ వేసి సచిన్ టెండూల్కర్ 6 కొట్టడానికి మనం మ్యాచ్ చూడం కదా. దాంట్లో థ్రిల్ ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. సో ఖచ్చితంగా ఈ ప్రపంచం అంతా కూడా మనల్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటది, రైట్? అలా ఉంటే మన జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం, లేకపోతే ఎలా ఎంజాయ్ చేయగలుగుతాం చెప్పండి, అవునా కదా? సో మీకు అన్ని హ్యాపీస్ వచ్చేసినా కూడా మనం జీవితంలో హ్యాపీగా ఉండలేము, అన్ని హ్యాపీస్ వచ్చేసినా కూడా హ్యాపీగా ఉండలేము, రైట్? అవర్ లైఫ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ ఛాలెంజ్. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఒక గేమ్ ఆడుతున్నా, ఏదైనా చూసుకోండి. ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నారు, 11 మంది ప్లేయర్స్ ఉంటారు. ఆ ప్లేయర్స్ లో ఎవరు డైరెక్ట్ గా వెళ్ళి గోల్ వేసేయరు కదా, అవునా? సో ఒక వ్యక్తి దాన్ని గోల్ తన్నుకుంటూ వెళ్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా అతన్ని డిఫెండ్ చేస్తారు, రైట్? అందుకని మనం చూస్తాం ఎవరు గోల్ వేస్తారు అని బయట నుంచి. సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ లైఫ్ ఈస్ జస్ట్ లైక్ దట్. సో డోంట్ గెట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్, okay? But when the challenge moves to a higher level, the old one successful response no longer works, it fails. Thus nothing fails like success. So మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం కనుక ఇంకొంచెం పైకి వెళ్ళింది అంటే కనుక వచ్చేటటువంటి సక్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, దాని అర్థం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని. ఆర్ ఎల్స్ ఆ ప్రాబ్లం తగ్గట్టుగా మనకు మనం తయారు చేసుకోవాలి అని అర్థం, ఓకే? సో మీరు ధ్రువ మూవీ చూసే ఉంటారు. సో దాంట్లో ఏమంటాడు, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వు ఎలా అంటాడో చెప్పాను, నీ శత్రువు ఎవడో చెప్పు, నీ కెపాసిటీ చెప్తాను అని చెప్పి. సో నీ ప్రాబ్లం ఎంత హైగా ఉంటే నీ సక్సెస్ అనేది అంత హైగా ఉంటుంది, ఓకే? సో ద ఛాలెంజ్ హ్యాస్ నోటిసబుల్లీ చేంజ్డ్ ఫర్ అవర్ లైఫ్, అవర్ ఫ్యామిలీ లైఫ్స్ అండ్ అవర్ ఆర్గనైజేషన్స్, జస్ట్ యాజ్ ద వరల్డ్ ఈస్ చేంజింగ్ at frightening speed and has become increasingly and profoundly interdependent with marvelous dangerous technologies. So the challenge has notably changed our life. సో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ మన జీవితాన్ని చాలా మార్చేస్తాయి అన్నమాట.
మన ఫ్యామిలీస్ ని అవ్వచ్చు, లేదా మనం వర్క్ చేసేటప్పుడు మన ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు. సో జస్ట్ as the world is changing at frightening speed and has become increasingly and profoundly interdependent and the marvelous stages technology. సో ఈ రోజు చూడండి, ప్రపంచం పరిగెడుతుంది ఈ రోజు. అంటే నేను ఉన్న టెక్నాలజీ ఈ రోజుకి వెర్షన్ ఓల్డ్ అయిపోతుంది, రైట్? సో ఈ ప్రపంచం పరిగెడుతున్న టైంలో నేను నడుస్తాను, పాకుతాను అంటే కనుక ఈ ప్రపంచం మనం తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. డెఫినెట్ గా ఇక్కడ ఉన్నటువంటి చాలా భయంకరమైన స్పీడ్ తో ప్రపంచం డెవలప్ అవుతుంది. ఓకే, సో మనల్ని మనం ఎలా అప్డేట్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనల్ని మనం కనుక అప్డేట్ చేసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది, మనం వెనకబడిపోతాం. సో టు హ్యావ్ ద స్ట్రెస్ అండ్ ప్రెషర్స్ వి ఆల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీస్డ్. సో ఏమంటున్నారు, మీరు కనుక మిమ్మల్ని ప్రతిరోజు కనుక ఇంప్రూవ్ చేసుకోకపోతే ఈ ఫాస్ట్ గా పరిగెడుతున్న ప్రపంచంలో మనం స్ట్రెస్ అయిపోతాము, మనం ప్రెషర్ అయిపోతాము. ఓకే, ఎక్స్పోనెన్షియల్ గా మన యొక్క ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంటుంది. దిస్ చార్జ్డ్ అట్మాస్ఫియర్ మేక్ ఇట్ ఆల్ ద మోర్ ఇంపరేటివ్ దట్ వి నౌరిష్ అవర్ రిలేషన్షిప్స్ అండ్ డెవలప్ టూల్స్, స్కిల్స్ అండ్ ఎన్హాన్స్డ్ కెపాసిటీ టు ఫైండ్ న్యూ అండ్ బెటర్ సొల్యూషన్స్ టు అవర్ ప్రాబ్లమ్స్. సో ఇటువంటి వాతావరణం అనేది ఆల్ ద మోర్ ఇంపరేటివ్ దట్ వి నౌరిష్ అంటే మనం ఎటువంటి దాన్ని డెవలప్ చేసుకోవాలి, ఒక రిలేషన్షిప్స్ లేదా ఒక టూల్స్, ఒక స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. అట్లానే మన యొక్క కెపాసిటీని ఎన్హాన్స్ చేసుకోవాలి. దేనికోసం, మనం ఒక బెటర్ సొల్యూషన్, మన ప్రాబ్లమ్స్ కి ఒక కొత్త సొల్యూషన్ కానీ లేదా ఒక బెటర్ సొల్యూషన్ అనేది కనుగొనటానికి ఇటువంటి టైంలో. సో దిస్ న్యూయర్ బెటర్ సొల్యూషన్స్ విల్ నాట్ రిప్రజెంట్ మై వే ఆర్ యువర్ వే, దట్ విల్ రిప్రజెంట్ అవర్ వే. సో నరేం చెప్తాను, మీకు ఒక దాంట్లో లైక్ మీకు ఒక ఓన్ వే ఉంటది, లేదంటే కనుక ఆల్రెడీ నిర్మించిన వే ఉంటది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పడం, మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే ఆల్రెడీ నిర్మించిన హైవే మీద వెళ్తారా, హైవే నిర్మించుకుంటూ వెళ్తారా? రైట్, తెలివైన వ్యక్తి అయితే ఏం చేస్తాడు, నిర్మించిన హైవేని యూజ్ చేసుకుని హైదరాబాద్ రీచ్ అవుతాడు. బాగా తెలివైన వ్యక్తి అయితే ఏమవుతాడు, లేదంటే నేనే సొంతంగా హైవే నిర్మించుకుని వెళ్తాను అంటాడు. మీకు కూడా చాలా మంది అలా కనబడుతూ ఉంటారు, అవునా? చాలా మంది, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ దట్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ బీన్ సీన్ జస్ట్ లైక్ దిస్. సార్ నేను సొంతంగా రోడ్ వేసుకుని హైదరాబాద్ వెళ్తానన్నా మీరు మాట్లాడుతున్నప్పుడు. లేదండి మీరు చెప్పింది కదా నాకు తెలుసు, నాకు ఎలా చేయాలో ఇది తెలుసు అని. రైట్, చాలా మందిని చూసే ఉంటారు కదా. కుడ్ యు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ సో దట్ ఐ కెన్ ఏబుల్ టు నో యువర్ ఎక్స్పీరియన్సెస్ అవుట్ హియర్. చూసారా మీరు మాట్లాడుతున్నప్పుడు, నేనండి చూసానండి, చాలా ఇది ఇలా చేయాలి కదా, అది అలా చేయాలి కదా అని చెప్తుంటారు. దిస్ పీపుల్ ఆర్ నాట్ లిజనర్స్ యాక్చువల్లీ, రైట్? సో దిస్ పీపుల్ ఆర్ నాట్ లిజనర్స్ అన్నమాట. సో యా, శ్రీనివాస్ గారు, సో కనబడుతుంటారు డెఫినెట్ గా. వి విల్ టాక్ విత్ దెమ్ అండ్ వి ఎంజాయ్ దట్ కాన్వర్సేషన్ యాక్చువల్లీ, రైట్? సో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళ కింద ఫీల్ అవుతుంటారు అనమాట. అది మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, రైట్? So in short, the solutions must be synergistic, meaning the whole is greater than the sum of the parts. Such synergy may be manifest itself in a better decision, a better relationships. So ఏమంటారండి, చిన్నగా చెప్పాలంటే solution must be synergistic, meaning that the whole is greater than the sum of the parts. ఓకే, మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఒక సినర్జీ, మనం చేసేటటువంటి సొల్యూషన్ ఒక సినర్జెటిక్ గా ఉండాలి. అంటే ఒక చిన్న చిన్న పార్ట్స్ కన్నా చాలా పెద్దగా ఉండాలి. సచ్ సినర్జీ మే బి మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ బెటర్ డెసిషన్. సో అటువంటి సినర్జీ అనేది మనకి దేనికి హెల్ప్ చేస్తుంది, ఒక బెటర్ డెసిషన్ తీసుకోవడానికి, ఒక బెటర్ రిలేషన్షిప్ చూస్ చేసుకోవడానికి, ఒక బెటర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేది మనకు రావడం కోసం, అట్లానే ఇంక్రీజ్డ్ కమిట్మెంట్ టు ఇంప్లిమెంట్ డెసిషన్ మేడ్, అంటే మనకి కమిట్మెంట్ రావడం కోసం. ఓకే, ఒక కమిట్మెంట్ మనకి రావడం కోసం, అట్లనే కాంబినేషన్ ఆఫ్ 2 or more ఆఫ్ దిస్. సో దీంట్లో ఒకటి కానీ రెండు కానీ ఒకేసారి రావడానికి మనకి హెల్ప్ చేస్తుంది. అంటే మనం హౌ కెన్ ఏబుల్ టు మేక్ ఎ బెటర్ డెసిషన్, ఒక బెటర్ రిలేషన్షిప్, ఒక బెటర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అవ్వచ్చు, లేదా మనం ఒక విషయాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు కావాల్సినటువంటి కమిట్మెంట్. ఎందుకు దీని గురించి స్పెషల్ గా మాట్లాడారంటే అందరూ చేయలేరండి వీటిని, అందరూ చేయలేరు. చాలా మంది అనుకుంటారు, లేదు నేను ఈ రోజు చేసేద్దాము అని అనుకుంటారు, కానీ దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు. చూసారా, ఈ రోజు కాదు రేపు చేద్దాం, లేదా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, చాలా లెథార్జిక్ గా ఉంటారు. దానికి కారణం ఈ విషయాలను అందరూ చేయలేరు. ఇవి కావాలంటే చాలా చాలా ఐ వాస్ టెల్లింగ్ యు నో, సో దానికి సినర్జీ అనేది చాలా కావాలన్నమాట. ఓకే, సో వాట్ యు లెర్న్ ఈస్ ద క్రూషియల్ కాన్వర్సేషన్స్ ట్రాన్స్ఫార్మ్ పీపుల్ అండ్ రిలేషన్షిప్స్. సో మనం ఇక్కడ నేర్చుకోబోయేది ఏంటి అంటే, ఈ క్రూషియల్ కాన్వర్సేషన్స్ అనేది పీపుల్ ఉన్నటువంటి అనుబంధాలని, రిలేషన్షిప్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేసి పడేస్తారు. సో దే ఆర్ ఎనీథింగ్ బట్ ట్రాన్సాక్టెడ్, దే క్రియేట్ అన్ ఎంటైర్లీ న్యూ లెవెల్ ఆఫ్ బాండింగ్. సో అట్లానే ఇది ఏం చేస్తుందంటే, దే ఆర్ ఎనీథింగ్ బట్
ట్రాన్సాక్టెడ్, దే క్రియేట్ అన్ ఎంటైర్లీ న్యూ లెవెల్ ఆఫ్ బాండింగ్. ఒక కొత్త రకమైనటువంటి బాండింగ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. దే ప్రొడ్యూస్ what Buddhism calls the middle way, not a compromise between two opposites on a straight line continue, but a higher middle way like the apex of the triangle. సో ఏమంటున్నారండి, ఎటువంటి ప్రొడ్యూస్ చేస్తుందంటే బుద్ధిజం లో చెప్పినట్టుగా మిడిల్ వే. ఓకే, అంటే ఒక కాంప్రమైజ్, నాట్ ఏ కాంప్రమైజ్ between two opposite on a straight line continuum, but a higher middle way like the apex of a triangle. అంటే ఒక గీతకు అటు పక్కన ఇటు పక్కల ఉన్నట్టుగా కాదు, ఆపోజిట్ లో ఉన్నట్టుగా కాదు. ఒక ట్రయాంగిల్ కి ఒక అపెక్స్ అంటే ట్రయాంగిల్ కి మనం కార్నర్స్ చూసాం అనుకోండి. సో బికాస్ two or more people have created something new from genuine dialogue, bonding takes place just like the bonding takes place in a family or a marriage when a new child is created. See, ఒక్కసారి మనం చూస్తే, మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు లేదా ఎవరినైనా పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. బికాస్ వి ఆస్క్ సమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ హౌ దే ఆర్ ఫీలింగ్ నౌ, హౌ దే ఆర్ వెల్ బీయింగ్ అనేది మనం అన్ని కూడా అడుగుతాం. ఓకే, అదేదో మనం ప్రిపేర్ అయ్యి అడగం, రైట్? అంటే అవతల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆన్సర్స్ కూడా అలాగే ఉంటాయి. ఎపెక్స్ ఆఫ్ ట్రయాంగిల్, ఎటు నుంచి కార్నర్స్ చూసుకున్నా కూడా అవి చాలా షేప్డ్ గా ఉంటాయి, అన్ని ఈక్వల్ గా ఉంటాయి, రైట్? జస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లాగా. సో దాని గురించి చెప్తున్నారు. బికాస్ two or more people have created something new from a genuine dialogue, bonding takes place just like the bonding that takes place in a family or a marriage when new child is created. సో ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటుందండి, ఒక కొత్త కుటుంబంలో ఒక చిల్డ్రన్ పుట్టినప్పుడు ఎలా మాట్లాడతామో సేమ్ అలాగే క్రూషియల్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనం మాట్లాడే పీపుల్ తో అటువంటి బాండింగ్ ఏర్పడుతుందని చెప్తున్నాను అనమాట. So when you produce something with another person that is truly creative, it's one of the most powerful forms of bonding there is. సో మనం ఏమంటున్నారు, వెన్ యూ ప్రొడ్యూస్ సంథింగ్ విత్ అనదర్ పర్సన్, మనం వేరే వ్యక్తితో మాట్లాడినప్పుడు అది నిజంగా ఒక సృజనాత్మకత, అంటే ఇట్స్ ట్రూలీ క్రియేటివ్, ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్స్ ఆఫ్ బాండింగ్ దేర్ ఇస్. మనం ఒక కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మన మైండ్ లో చాలా ఆనందదాయకమైనటువంటి సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి మీకు కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నాం. ఫర్ సపోజ్ ఇఫ్ యూ సెండ్ అ ఫ్రెండ్ రిక్వెస్ట్ టు పర్సన్ ఇన్ ద ఫేస్బుక్, ఒక ఫేస్బుక్ లో మీరు ఎవరికో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు, ఆ పర్సన్ ఎవరో మీకు తెలియదు, కానీ ఆ పర్సన్ తో చాట్ చేసినప్పుడు మీ మైండ్ లో సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. Serotonin is a hormone which creates an happiness, excitement, energy, enthusiasm in our mind అన్నమాట. ఓకే, సో అట్లాగా మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇన్ఫాక్ట్ ద బాండింగ్ ఇస్ సో స్ట్రాంగ్. మనం కొత్త పర్సన్ తో మాట్లాడినప్పుడు ఈ సెరోటోనిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఇవన్నీ రిలీజ్ చేసి, రిలీజ్ అయినటువంటి హార్మోన్స్ మనలో ఉన్నటువంటి క్రియేటివ్నెస్ ని పెంచుతుంది అనమాట. ఓకే, సో ఇన్ఫాక్ట్ ద బాండింగ్ ఈజ్ సో స్ట్రాంగ్ that you simply would not disloyal in his or her absence, even if there is a social pressure to join others in bad mouthing. సో ఏమంటారంటే ఇన్ఫాక్ట్ ద బాండింగ్ ఈజ్ సో స్ట్రాంగ్. ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది. దట్ యూ సింప్లీ వుడ్ నాట్ బి డిస్లాయల్. అంటే ఎవరైనా ఒక వ్యక్తి వస్తాను అని చెప్పి అతను రాకపోతే కనుక అతను వదిలిపెట్టేసి మీరు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అనేది ఉండదు. ఓకే, అట్లానే యూ షుడ్ వేరే వాళ్ళ నోట్లో పడేటటువంటి అవకాశం కూడా మనకు ఉండదు. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మన గురించి నలుగురు వ్యక్తులు మాట్లాడుకునేటటువంటి అవకాశాన్ని కూడా అసలు మనం సృష్టించుకో ఈ పుస్తకం మనం కరెక్ట్ గా చదవగలిగితే, ఈ పుస్తకం అయ్యే లోపు దీంట్లో మనం ఆచరణాత్మకంగా చేయగలిగితే ఎవరో మనల్ని తిట్టుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్తున్నారు. ఓకే, ద సీక్వెన్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ దిస్ బుక్ ఇస్ బ్రిలియంట్. ఏమంటారంటే ద సీక్వెన్షియల్ అంటే దీంట్లో డెవలప్ చేసినటువంటి సబ్జెక్ట్ అనేది ఒక సీక్వెన్షియల్ ఫార్మాట్ లో మనకి డెవలప్ చేశారు. అది అత్యంత అద్భుతమైన విధంగా మనకి బుక్ లో తయారు చేయబడింది. ఇట్ మూవ్స్ యూ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ద సూపర్ పవర్ ఆఫ్ డైలాగ్ టు క్లారిఫై దట్ యూ రియల్లీ వాంట్ టు హ్యావ్ హ్యాపన్ అండ్ ఫోకసింగ్ ఆన్ వాట్ యాక్చువల్లీ ఇస్ హ్యాపెనింగ్, టు క్రియేటింగ్ కండిషన్స్ ఆఫ్ సేఫ్టీ, టు యూజింగ్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ నాలెడ్జ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఇట్ మూవ్స్ ఫ్రమ్ యూ అండర్స్టాండింగ్ దట్ సూపర్నల్ పవర్ ఆఫ్ డైలాగ్. సో అంటే చూడండి, లైక్ ఆల్రెడీ మనం డే 1 లో డిస్కస్ చేసుకున్నాం, అండ్ నరేన్ కూడా ఒక ఆడియోలో చెప్తుంటారు, మనం బాగా ఈ జీవితంలో ఎదగాలి అంటే ఏం కావాలి మనకి. మీరు చాలా మందిని చూడండి, ఒక్కొక్కరు చాలా ప్రాబ్లమ్స్ తో వెళ్ళారు అనుకోండి, ఎవరైనా ఒక అంటే వాళ్ళ స్వార్థం కోసం లేదా ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే స్వామీజీ ఇలా మీకు ఏమీ అవ్వదు అని చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు అంతా మారిపోయింది
అని చెప్తారు. అవునా, విన్నారా మీరు? ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఇదంతా మారిపోయింది, లేదా ఇది ఇంత మంచి జరిగింది అని చెప్తుంటారు. అది ఎలా అవుతుంది, ఎలా దానికి అంటే ఎస్ నాకు మనీ కావాలి అని చెప్పడం కూడా చెప్తూ ఉంటారు. రైట్, అది ఎలా పాసిబిలిటీ అవుతుంది? బికాస్ ఆ డైలాగ్ ఆయన నోట్లోంచి ఏదైతే రిలీజ్ చేసినటువంటి ఆ వాక్లు ఉన్నాయో వాక్ శుద్ధి అని చెప్తారంట దాన్ని. ఓకే, అది యూనివర్స్ లోకి వెళ్ళి అది మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చి చేరుకుంటుంది. సో దన్ ఇట్ హ్యాస్, మనం ఆశ్చర్యపోతాం అనమాట. లైక్ ఏంటి ఇతనికి పవర్స్ ఉన్నాయని? లేదు, వాక్ శుద్ధి జరగటం వల్ల అవి నిజమవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అది పవర్ ఆఫ్ డైలాగ్ అని చెప్తారనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మన నోట్లోంచి వచ్చేటటువంటి ప్రతి మాట మన మన యొక్క లైఫ్ స్టైల్ ని, మన యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని నిర్ణయిస్తూ ఉంటదండి. మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఖచ్చితంగా నిర్ణయిస్తూ ఉంటది. సో మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏది పడితే అది మాట్లాడామనుకోండి, ఏమవుతుందో తెలుసా? మనం మాట్లాడిన ప్రతిసారి మనం ఎనర్జీ కోల్పోతూ ఉంటాం. వీఆర్ లూజింగ్ ఎనర్జీ వన్ వీఆర్ టాకింగ్. మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది చాలా చాలా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరంగా మనం మాట్లాడితే ఏమీ పోదు, కానీ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంటది. ఎప్పుడైతే ఎనర్జీ వేస్ట్ అయిపోతుందో మీరు మాట్లాడేటటువంటి వాక్ కి శక్తి తగ్గిపోతూ ఉంటది అనమాట. ఓకే, సో ఐ వాంట్ సజెస్ట్ యూ సంథింగ్ లైక్ యూ కెన్ ఏబుల్ టు సీ సమ్ ఎక్సైట్మెంట్. ఈ బుక్ చదువుతున్నప్పుడు ఓకే, ఒక పని చేద్దాం మనం అందరం. రోజుకి ఒక పీక్ టైంలో, అంటే ఓ రోజులో మీకు ఉండేటటువంటి ఒక పీక్ టైంలో ఒక 1 hour మీరు మాట్లాడటం మానేసేయాలి. ఒక 1 hour. ఓకే, ఒక 41 days మీరు చేసి చూడండి. దెన్ యూ కెన్ ఏబుల్ టు సీ సమ్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఏమనుకుంటే అది జరగడం మొదలు పెడుతూ ఉంటది అనమాట మీ జీవితంలో. ఒక 41 రోజు క్రూషియల్, అంటే డే టైం, అంటే మీరు బాగా పీక్ టైం ఏదైతే ఉంటుందో ఆ పీక్ టైంలో మీరు అత్యంత అద్భుతంగా మాట్లాడాలి. కానీ ఆ టైంలో మీరు ఒక 1 hour మాట్లాడటం మానేశారు అనుకో, ఎందుకంటే అది మిగతా 23 గంటలకు మీరు మాట్లాడటానికి సమానం. ఆ ఒక్క పీక్ 1 hour అనమాట. సో మీకు చాలా మాట్లాడాలని ఉంటుంది, బట్ యువర్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. దట్ ఇంక్రీజెస్ దట్ ఇంక్రీజెస్ ద పవర్ ఆఫ్ యువర్ వర్డ్ అన్నమాట. ఓకే, సో అదే చెప్తున్నారు ఇక్కడ. వాట్ యు రియల్లీ వాంట్ టు హ్యావ్ హ్యాపెన్ అండ్ ఫోకసింగ్ ఆన్ వాట్ యాక్చువల్లీ ఈస్ హ్యాపెనింగ్ టు క్రియేట్ కండిషన్స్ ఆఫ్ సేఫ్టీ యూజింగ్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ నాలెడ్జ్. ఇట్లా గనక మీరు ఒక 1 hour ఆపారు అనుకోండి, మీకున్నటువంటి సెల్ఫ్ అవేర్నెస్, దాంతో పాటుగా సెల్ఫ్ నాలెడ్జ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు వరకు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, ఈ 1 hour ఆపి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మీ బ్రెయిన్ ఒక సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది మీరు మాట్లాడుతున్నప్పుడు. అంటే మీ అవతల వ్యక్తికి మీరు వెంటనే ఆన్సర్ చెప్పట్లేదు చూడండి. మీరు ఆగి మీరు ఆన్సర్ చెప్తున్నప్పుడు దాని గురించి మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. Right, and finally it moves you to learning how to achieve such a level of mutual understanding and creative synergy that people are emotionally connected to the conclusions reached and are emotionally willing and committed to effectively implementing them. So ఏమంటారు, ఫైనల్ గా కనుక మీరు ఎలా చేస్తే కనుక మీరు ఒక లెవెల్ ఆఫ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ని అర్థం చేసుకోగలుగుతారు. అట్లనే సినర్జీని క్రియేట్ చేసి పీపుల్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయగలుగుతారు. అండ్ ఎమోషనల్ గా వాళ్ళు ఏదైతే ఆచరణీయాత్మకంగా చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాను. ఇన్ షార్ట్, యు మూవ్ ఫ్రమ్ క్రియేటింగ్ ద రైట్ మైండ్ అండ్ హార్ట్ సెట్ టు డెవలపింగ్ ద యూటిలైజింగ్ ద రైట్ స్కిల్ సెట్. సో చిన్నగా చెప్పాలంటే మీరు ఉన్నటువంటి నార్మల్ మైండ్ నుంచి లేదా మీ హార్ట్ ని కరెక్ట్ గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేటటువంటి రైట్ స్కిల్ సెట్ కి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవటం. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్ అన్నమాట. So in spite of the fact that I have spent many years writing and teaching similar ideas, I found myself being deeply influenced, motivated, and ever inspired by this material. Even inspired by this material, learning new ideas, going deeper into old ideas, seeing new applications, and broadening my understanding. So పుస్తకం చదువుతున్నప్పుడు ఇతనికి ఏం జరిగింది, లేదా ఇతను తనను తాను ఏం చేసుకోగలిగారంటే he was deeply influenced by this book, he was deeply motivated and even inspired by this material. దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ కి ఆయన ఇన్స్పైర్ అయిపోయారు అనమాట. అండ్ లెర్నింగ్ న్యూ ఐడియాస్, కొత్త ఐడియాస్ ఆయనకి రావడం, నేర్చుకోవడం స్టార్ట్ అయినాయి. అట్లానే ఆల్రెడీ ఉన్న ఓల్డ్ ఐడియాస్ ని ఇంకా లోతుగా వెళ్ళి ఆయన చూడటం జరిగింది. అట్లానే కొత్త అప్లికేషన్స్. ఓకే, అండ్ బ్రాడనింగ్ మై అండర్స్టాండింగ్. సో దీని ద్వారా అతని యొక్క
విజన్ అనేది పెరగడం అనేది జరిగింది. అర్థం చేసుకునేటటువంటి విధానంలో మార్పులు రావడం అనేది జరిగింది అన్నమాట. ఓకే, సో మీరు ఎక్కువ పుస్తకాలు చదువుతుంటే కనుక మెచ్యూరిటీ అనేది చాలా హై అయిపోతుందండి. చాలా అంటే వాట్ ఈస్ మెన్ బై మెచ్యూరిటీ? మెచ్యూరిటీ ఈస్ అన్ యాటిట్యూడ్ యాక్చువల్లీ. సో హౌ ఏ పర్సన్ రియాక్ట్ టు ద సిచ్యువేషన్ అంటే ఒక వ్యక్తి ఒక ఒక విషయానికి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అన్నదే అతని యొక్క యాటిట్యూడ్, రైట్? అవునా కదా? ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక జంతువుని కొట్టారనుకోండి, ఆ జంతువు ఏం చేస్తుంది? ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది, మనల్ని పొడవడానికి వస్తుంది లేదా కరవడానికి వస్తుంది. ఓకే, అట్లాగే ఒక మనిషిని మనం తిట్టినప్పుడు లేదా ఒక మనిషి మనం తిట్టినప్పుడు మనం కూడా వెంటనే రియాక్ట్ అయిపోతాం అట్ సమ్ లెవెల్. బట్ ఏ మెచ్యూర్డ్ పర్సన్ అలా రియాక్ట్ అవ్వడు. అవసరమైనటువంటి లెవెల్ కి మాత్రమే అతను రియాక్ట్ అవ్వాల్సి వస్తే మాత్రమే రియాక్ట్ అవుతాడు. సో దాని గురించి చెప్తాను అనమాట. యూజ్ యువర్ వర్డ్స్ వెన్ సైలెన్స్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ దాట్. అంటే నిశ్శబ్దం కన్నా పవర్ఫుల్ గా ఉంటేనే మీ నోట్లోంచి వచ్చేటటువంటి వర్డ్స్ యూజ్ చేయమని చెప్తారన్నమాట. ఓకే, అంటే ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాం అంటే మనం ప్రతి వ్యక్తి రియాక్ట్ అవుతాడు ఎవరైనా తిట్టినప్పుడు, కానీ సింపుల్ గా నవ్వుకుని వెళ్ళిపోయేటటువంటి వ్యక్తిని మీరు ఎంతమందిని చూసారు? ఎవరైనా ఏమైనా అన్నప్పుడు సింపుల్ గా నవ్వుకుంటూ వెళ్ళిపోయినట్టు చాలా రేర్ గా చూస్తారు కదా. సో దట్ ఇస్ వాట్ ద మెచ్యూరిటీ ఇస్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గ్రద్ద ఆకాశంలో ఎగురుతుందండి, కాకి కింద నుంచి దాని మీద అరుస్తూ ఉంది. ఓకే, మనకు తెలుసు గ్రద్ద ఇస్ మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పేసి. కాకి అరుస్తుందని చెప్పి గ్రద్ద కిందకి దిగి వచ్చి కాకితో పోట్లాడితే తాను ఉన్నటువంటి స్థాయిని కోల్పోతుందా లేదా? రైట్? సో ఇఫ్ యు నో యువర్ వాల్యూ, మీ వాల్యూ కనుక మీకు తెలిస్తే, ఓకే, మీరు ఏ స్థాయిలో ఉన్నారనేది మీకు తెలిస్తే దారిని పోయే ప్రతి ఒక్కరితో మనం గొడవ పెట్టుకోం. వాడి స్థాయి ఏంటో మనం చూస్తాము, మన స్థాయి ఏంటో మనం చూస్తాం, రైట్? సో అందువల్ల కరెక్ట్ గా మనం తెలుసుకోవాలి లైక్ వేర్ వీఆర్. అసలు నువ్వేంటి అన్న విషయం నీకు తెలిస్తే, నీకు సెల్ఫ్ అవేర్నెస్ ఉంటే, నీకు సెల్ఫ్ కాన్షియస్నెస్ కనుక నీకు ఉంటే, నువ్వెవరో నీకు తెలిస్తే నీకు పవర్ ఏంటో నీకు అర్థమవుతుంది. సో అనవసరమైన చోట మన పవర్ మనం వేస్ట్ చేసుకోవాలి, రైట్? సో ఐ హావ్ ఆల్సో లెర్న్డ్ హౌ దిస్ టెక్నిక్స్, స్కిల్స్ అండ్ టూల్స్ వర్క్ టుగెదర్ ఇన్ enabling crucial conversations that truly create a break with mediocrity or mistakes of the past. Most breakthroughs in the trial truly are breaks. So ఇంకా ఏం నేర్చుకున్నారు? కొన్ని న్యూ టెక్నిక్స్, అట్లానే కొన్ని స్కిల్స్, కొన్ని టూల్స్. క్రూషియల్ కాన్వర్సేషన్స్ కి ఏం బ్రేక్ చేయడం? మెడికారిటీ ఆర్ మిస్టేక్స్. మెడికారిటీ అంటే మన తెలుగులో చాలా ఏమంటారు, ఒక అమాయకత్వం లేదా ఒక వెర్రితనం అని చెప్తారు కదా, అట్లా. ఆర్ మిస్టేక్స్ ఆఫ్ ద పాస్ట్ అంటే పాస్ట్ లో జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్ అవ్వచ్చు. వీటన్నిటిని బ్రేక్ చేయడానికి మీకు ఉపయోగపడాల్సినటువంటి టూల్స్ అన్ని పుస్తకంలో ఉన్నాయి. మోస్ట్ బ్రేక్ త్రూస్ ఇన్ ద ట్రైల్ ట్రూలీ ఆర్ బ్రేక్ విత్స్. ఓకే, మన జీవితంలో జరిగే ఆల్మోస్ట్ అన్ని బ్రేక్ త్రూస్ అనేవి కూడా ట్రూలీ ఆర్ విత్ బ్రేక్ విత్స్. So when I first put my hand on this book, I was delighted to see that dear friends and colleagues had drawn on their entire lives and professional experiences to not only address a tremendously important topic, but also to do it in a way that is so accessible, so fun, so full of humor and illustration, so full of common sense and practicality. So ఈ పుస్తకం అనేది ఏదో మనకి థియరిటికల్ గా ఏదో నార్మల్ గా ఇచ్చేసేది కాదు. అట్లానే దీంట్లో చాలా అత్యంత అద్భుతమైనటువంటిది, ఫుల్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఇల్లుస్ట్రేషన్, కామన్ సెన్స్ అండ్ ప్రాక్టికాలిటీ అనేది మనకి పుస్తకంలో ఇవ్వడం అనేది జరిగిందనే విషయం చెప్తున్నారు. పుస్తకం మనకి ఎప్పుడు ఎంజాయ్మెంట్ గా అనిపిస్తుంది, సామాన్య మానవుడు కూడా అర్థమయ్యే విధంగా మనం దాని గురించి మాట్లాడుకున్నప్పుడే ఇట్ వాస్ హ్యావింగ్ ఇట్స్ లైఫ్, జీవం ఉన్నటువంటి విధంగా మనకు కనిపించాలనుకోండి పుస్తకం. ఇప్పటికీ అంటే ఎప్పుడో మనం చదివిన పుస్తకం కూడా ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా మీ మైండ్ లో గుర్తు వస్తుంది, లేదా ఈ రోజుకి కూడా మీకు నిన్నే చదివినట్టుగా ఉంది అంటే కనుక ఆ బుక్ లో జీవం ఉంది అని అర్థం. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు పుస్తకాల్లో కూడా జీవాన్ని డిసైడ్ చేయొచ్చండి. నేను చెప్తున్నాను కదా, ఫర్ సపోజ్ మీరు వేరుశనగ గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, ఆ వేరుశనగ గుళ్ళు వాటిని తీసుకెళ్ళి మీరు భూమిలో వేసారనుకోండి, ఖచ్చితంగా మొక్కలు వస్తాయి. మీరు మ్యాగీ కానీ బిస్కెట్ ప్యాకెట్ కానీ వెళ్ళి వేస్తే మీకు మ్యాగీ
మ్యాగీ ప్యాకెట్స్ కాయు, అవునా, గుడ్డ బిస్కెట్ ప్యాకెట్స్ కుయ్యు, రైట్. ఇన్ ద సేమ్ మేనర్ ఒక పుస్తకం కనుక మీరు చదివింది అది మీకు అట్లా గుర్తుండిపోతుంది అంటే ఇట్ హ్యాస్ ద లైఫ్ ఇన్ ఇట్స్. ఓకే, దాంట్లో ఆ పుస్తకంలో చాలా లైఫ్ ఉందని, అట్లాంటి పుస్తకాన్ని మనం చదవబోతున్నాం. సో ఈ పుస్తకం కూడా మీరు అలాగే ఫీల్ అవుతారు. ఓకే, సో దే షో how to effectively blend and use both intellectual IQ and emotional intelligence EQ to enable crucial conversation. ఈ బుక్ ఏం చేస్తుంది, మన యొక్క ఐక్యూని పెంచుతుంది, అట్లానే ఈక్యూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎమోషనల్ కోషెంట్ అంటారు. అంటే రైట్, వెన్ హౌ వి నీడ్ టు రియాక్ట్ వెన్ ఎ సిచ్యువేషన్ యు ఆర్ ఫేసింగ్. ఓకే, ఒక సిచ్యువేషన్ మనం ఫేస్ చేసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, మన ఎమోషనల్ కోషెంట్ ఎలా ఉంది. ఎవరో ఫర్ సపోజ్ ఎక్కడో ఏదో జరిగింది, యాక్సిడెంట్ అయింది అంటే కొంతమంది చూడండి చాలా చాలా తీవ్రతరంగా బాధపడిపోతూ ఉంటారు, ఆ పర్సన్ అక్కడ లేకపోయినా కూడా. అది వాళ్ళ యొక్క ఎమోషనల్ కోషెంట్ అనమాట. అంటే ఆ పర్సన్ తో అతనికి ఉన్న రిలేషన్షిప్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అవి డిపెండ్ అయి ఉంటాయి అతను బాధపడడానికి గల కారణం. కానీ కొంచెం స్ట్రాంగ్ పర్సన్ అయితే కనుక వెంటనే రియాక్ట్ అవ్వడు, కానీ అతను అక్కడికి వెళ్తాడు, అతను ఏదైతే చేయాలో చేస్తాడు. బాధపడుతూ ఉంటే కనుక ఏమీ జరగదు కదా అండి, బాధపడటం ఓకే, అతని మీద ప్రేమ చూపిస్తున్నావు, కానీ దానివల్ల యూసేజ్ ఏమైనా ఉందో, ఒకటి నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ బాడీలో రకరకాల హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ ఆయుష్ తగ్గిపోతూ ఉంటది. ఓకే, సో వెన్ యూ బికమ్ సో మచ్ స్ట్రాంగర్, ఏం కావాలి జీవితంలో, ఏం చేయాలి అని మనం చూస్తూ ఉంటాం. అంటే ఎస్, ఇప్పుడు నేను చేయాల్సిందే, నెక్స్ట్ నేను చేయగలిగేది ఏంటి అనేది మన ఈ పుస్తకం ద్వారా మనం మన ఐక్యూని యూజ్ చేసుకోగలుగుతాము, అట్లానే ఎమోషనల్ కోషెంట్ ని కూడా మనం ఎనేబుల్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, హలో సార్, am I audible? Yes. Super, sir. So I remember one of the authors having a crucial conversations with his professor in college. So I remember one of the authors. So నేనేం చెప్తానంటే, నాకు ఒక ఆథర్ గుర్తున్నారు, వెన్ హ్యావింగ్ ద క్రూషియల్ కాన్వర్సేషన్స్ విత్ హిస్ ప్రొఫెసర్ ఇన్ కాలేజ్. అంటే ఒక వ్యక్తి అతని యొక్క ప్రొఫెసర్, కాలేజ్ లో ఉన్న ప్రొఫెసర్ తో మాట్లాడుతున్నప్పుడు ఆయన అది ఇప్పటికీ కూడా ఆ సిచ్యువేషన్ గుర్తుండిపోయిందని చెప్తారు. ద ప్రొఫెసర్ ఫెల్ దట్ ది స్టూడెంట్ వాస్ నైదర్ పేయింగ్ ద ప్రైజ్ ఇన్ ద క్లాస్ నార్ లివింగ్ అప్ టు హిస్ పొటెన్షియల్. అంటే ప్రొఫెసర్ ఏమని ఫీల్ అయ్యాడంటే, ఈ స్టూడెంట్ తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలని లేదా తనకున్నటువంటి ఆ బలాల్ని దానికి తగ్గట్టుగా యూజ్ చేసుకోవట్లేదు. ది స్టూడెంట్, my friend listened carefully, restated the professor's concerns, expressed appreciation for the professor's affirmation of his potentiality, and then smilingly and calmly said, సో ఏం చేశాడు, ఎప్పుడైతే తనని తాను మార్చుకోవాలి అంటే నువ్వు నీకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని నువ్వు యూజ్ చేసుకోవట్లేదు అని ఎప్పుడైతే చెప్పారో, వెంటనే స్టూడెంట్ తనకు తను మార్చుకోవడం స్టార్ట్ అయ్యాడు. అట్లనే అతని హీ షుడ్ అప్రిషియేటెడ్ అండ్ ప్రొఫెసర్ అలా చెప్పడం అనేది అతనికి చాలా ఆనందంగా అనిపించింది. ఇమీడియట్ గా అతను నవ్వడం స్టార్ట్ చేశాడు. మై ఫోకస్ ఈస్ ఆన్ అదర్ ప్రయారిటీస్ అండ్ ద క్లాస్ ఇస్ నాట్ జస్ట్ నాట్ ద ఇంపార్టెంట్ టు మీ అట్ దిస్ టైమ్. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ద టీచర్ వాస్ టేకెన్ బ్యాక్ బట్ then started to listen. A dialogue took place, new understanding was achieved and the bonding was deepened. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని చూసుకుంటే, సో అంటే అతనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పూర్తిగా యూజ్ చేసుకోవట్లేదని ప్రొఫెసర్ స్టేట్ చేసినప్పుడు స్టూడెంట్ ఏమని చెప్పారు, సో నాకు క్లాస్ ఒకటే కాదు, ఓకే క్లాస్ ఒకటే నాకు ఇంపార్టెంట్ కాదు, మీరు అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను అని చెప్పి అతనితో స్మైల్, అంటే తన గురించి ప్రొఫెసర్ ఏమనుకుంటున్నాడు, నేను ఏ పొజిషన్ లో ఉన్నానో అవతల వ్యక్తికి అర్థం కాకపోతుంది, కాబట్టి మీరు అర్థం చేసుకోగలరు, ఐ హోప్ యూ క్యాన్ అండర్స్టాండ్ అనేటటువంటి పదం చాలా పవర్ఫుల్ పదం అండి. ఓకే, లేదా ఎవరైనా చెప్పినప్పుడు నీకేం తెలుసు నా బాధలో అని చాలా మంది రియాక్ట్ అవుతుంటారు, అవునా, రైట్. బట్ ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్, మీరు అర్థం చేసుకోగలరు నేను భావిస్తున్నాను అనేది చాలా వేరే విధానంగా ఉంటుంది, రైట్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్. సో కాబట్టి మనం మాట్లాడేటువంటి విధానంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి. అదే అంటారు, ఇప్పుడు ఫార్వర్డ్ రాసేటటువంటి వ్యక్తి ఏమంటున్నారంటే, ఈ స్టూడెంట్ కి ఆ ప్రొఫెసర్ కి జరిగినటువంటి కాన్వర్సేషన్ లో ద టీచర్ వాస్ టేకెన్ ఎ బ్యాక్. అతనికి ఉన్నటువంటి అతని మైండ్ లో ఉన్నటువంటి ఆ విషయాన్ని వెనక్కి తీసుకున్నాడు. బట్ దెన్ స్టార్టెడ్ టు లిసన్, వినడం మొదలు పెట్టాడు. అప్పటి వరకు ఏం చేశాడు, నీవు అసలు ఫోకస్ లేదు, నీకున్నది ఏది నువ్వు యూజ్ చేయట్లేదు, ఇలా తయారయ్యేంటి అలా తయారయ్యేంటి అని చెప్పేసి అతను అడిగాడు. సో ఈ డైలాగ్ టుక్ ప్లేస్, న్యూ అండర్స్టాండింగ్ వాస్ అచీవ్డ్. సో ఎప్పుడైతే ఈ స్టూడెంట్ దాని గురించి మాట్లాడాడో ఒక కొత్త
బాండింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్యన డెవలప్ అవడం అనేది జరిగింది. ఐ నో దీస్ ఆథర్స్ టు బి అవుట్స్టాండింగ్ ఇండివిజువల్స్ అండ్ రిమార్కబుల్ టీచర్స్ అండ్ కన్సల్టెంట్స్ and have even seen them work their magic in training seminars, but I didn't know if they could take this complex topic and fit into the book. So in ఏమంటారంటే I know these authors to be outstanding individuals and remarkable teachers. So వీళ్ళు ఎవరైతే చదువుతూ ఉన్నారో ఈ ఆథర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోగలరు. అట్లానే వీళ్ళు ఒక రిమార్కబుల్ టీచర్స్ అండ్ కన్సల్టెంట్స్ అండ్ హ్యావ్ ఈవెన్ సీన్ దమ్ వర్క్ దేర్ మ్యాజిక్ ఇన్ ట్రైనింగ్ సెమినార్. సో ఈ పుస్తకం చదివి వాళ్ళు ఈ మ్యాజిక్ ని ఖచ్చితంగా వాళ్ళు చేసేటువంటి ట్రైనింగ్ సెమినార్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ డిడెంట్ నో ఇఫ్ దే హ్యావ్ టు టేక్ దిస్ కాంప్లెక్స్ టాపిక్ అండ్ ఫిట్ ఇన్ టు ఏ బుక్. అండ్ వాళ్ళు రాసేటటువంటి బుక్స్ లో కూడా దీని గురించి పెట్టచ్చు. బట్ వాళ్ళు ఇంత కాంప్లెక్స్ టాపిక్ ని చూస్ చేసుకుంటారు, ఎందుకంటే దీంట్లో ఉన్నదంతా కూడా రహస్యం అండి. ఎందుకంటే ఈ విషయాలు ఎవరో కూడా మీకు బయట చెప్పరు. ఓకే, నువ్వు జీవితంలో ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడితే నువ్వు ఎదుగుతావు అనేటటువంటి విషయాలు మీకు ఎక్కడికి వెళ్ళినా ఇంత ప్రాక్టికాలిటీ నాలెడ్జ్ తో ఎవరు చెప్పరు, రైట్? సో they did. I encourage you to really dig into this material, to pause and think deeply about each part and how the parts are sequenced. So ఈ పుస్తకాన్ని మీరు చదవటానికి దీంట్లో ఆగుతూ చదువుతూ ఆలోచిస్తూ ఈ పుస్తకాన్ని ఒక సీక్వెన్షియల్ గా మీరు వెళ్ళండి. ఓకే, దెన్ అప్లై వాట్ యు హావ్ లెర్న్. ఓకే, మనం ఆల్రెడీ గోగివర్ లో ఎలా అయితే చూసాం, గోగివర్ లో మనం పెండార్ ఏం చెప్తాడండి, నేను నీకు చెప్పినటువంటి విషయాన్ని లేదా నేను నీకు చెప్పినటువంటి విషయాన్ని నువ్వు ఖచ్చితంగా దాన్ని ప్రాక్టికాలిటీలో పెడతానంటేనే నీకు తర్వాత లెసన్ నేను నేర్పిస్తాను అని చెప్తారు కదా. ఇక్కడ అదే చెప్తున్నారు ఫార్వర్డ్ లో కూడా. ఏమని, మీరు ఇక్కడ నేర్చుకున్న విషయాన్ని ఇమీడియట్ గా మీరు అప్లై చేయగలగాలి, ఇమీడియట్ గా మీరు ఎగ్జిక్యూట్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే ఈ పుస్తకానికి సార్థకత వస్తుంది. లేదా మీరు ఇక్కడ స్పెండ్ చేస్తున్న 1 hour కి సార్థకత వస్తుంది. ఓకే, సో ఎవ్రీథింగ్ మనం నేర్చుకున్న విషయాన్ని మనం బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతే, లేదా మనం నేర్చుకున్న విషయాన్ని దాన్ని అప్లై చేయకపోతే, నాలెడ్జ్ ఇస్ పవర్ అని చెప్తారు కదండి. అప్లైడ్ నాలెడ్జ్ ఇస్ మోర్ పవర్ఫుల్. ఓకేనా, నాలెడ్జ్ ఇస్ పవరే కాదంటారు, జ్ఞానం చాలా గొప్పదే కాదని ఎవరు అనరు. అది మీ దగ్గర టచ్ చేసినప్పుడు మాత్రమే నాలెడ్జ్ గురించి మాట్లాడతారు. కానీ అప్లైడ్ నాలెడ్జ్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట. అంటే మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణీయాత్మకంగా పెడితే అది ఇంకా మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట. ఓకే, సో అది ఇక్కడ మాట్లాడుతున్నాను. దెన్ అప్లైడ్ వాట్ యు హావ్ లెర్న్, గో బ్యాక్ టు ద బుక్ అగైన్, లెర్న్ సమ్ మోర్ అండ్ అప్లై న్యూ లెర్నింగ్స్. సో మీరు ఎప్పటికప్పుడు దీంట్లో పుస్తకాన్ని చదవటం అంటే మీకు గుర్తుంటుంది ఏ చాప్టర్ లో ఏది ఉంది, ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి ఎక్కడ మనం వెనకబడి ఉన్నామో అనేది ఆ చాప్టర్ గురించి మీరు డిస్కస్ చేయగలిగితే లేదా చదవగలిగితే దాన్ని మీరు అప్లై చేయగలిగితే దెన్ యూ కెన్ ఏబుల్ టు బికమ్ మోస్ట్ సక్సెస్ఫుల్. అంటే ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా మనం తయారు చేసుకోగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో రిమెంబర్ టు నో అండ్ నాట్ టు డూ ఈజ్ నాట్ రియల్లీ నాట్ టు నో. ఓకే, గుర్తుపెట్టుకోండి, తెలుసుకోవటానికి ఓకే, నాట్ టు డూ ఈజ్ నాట్ రియల్లీ నో. చెయ్యకపోవడానికి రెండిట్లకి పెద్ద తేడా ఏమీ లేదు. అంటే మీరు తెలుసుకుని చేయలేకపోయినా మీకు తెలియకపోయినా ఒకటే. అర్థమవుతుందండి? మీరు తెలుసుకుని చెయ్యకపోయినా మీకు తెలియకపోయినా ఒకటే, అంతే కదా. మనం నేర్చుకోలేనటువంటిది ఎందుకు అది చెప్తారు. రిమెంబర్ టు నో అండ్ నాట్ టు డూ ఈజ్ రియల్లీ నాట్ టు నో. Okay, so I think you will discover as have I that crucial conversations as powerfully described in this book reflect the insight of this expert of Robert Frost's beautiful and memorable poem The Road Not Taken. So ఏం చెప్తారంటే దీంట్లో ఒక అత్యంత అద్భుతమైనటువంటి క్రూషియల్ కాన్వర్సేషన్స్ ని మనకి దీంట్లో పొందుపరచడం అనేది జరిగింది. సో రిఫ్లెక్ట్ ద ఇన్సైట్ ఆఫ్ దిస్ ఎక్స్పర్ట్ ఆఫ్ రాబర్ట్ ఫ్రోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ పోయం ద రోడ్ నాట్ టేకెన్. దీని గురించి గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు. అత్యంత అద్భుతమైనటువంటి రాబర్ట్ ఫ్రోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ పోయం అని చెప్పి కూడా మనకి చెప్పడం అనేది జరిగింది అన్నమాట, రైట్? సో ద రోడ్ నాట్ టేకెన్. సో చూడండి, ఇక్కడ 2 roads diverged in a yellow wood, and sorry I could not travel both, and be one traveler. Long I stood and looked down one as far as I could to whether it bent in the undergrowth. I shall be telling this with a sigh, somewhere ages and ages hence 2 roads diverged in a wood, and I took the one less traveled by, and that has made all the difference. Stephen R. Covey. So ఇది మొత్తం ఇప్పుడు మనకి చెప్పినటువంటి వ్యక్తి ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ రచించినటువంటి స్టీవెన్ ఆర్ కోవే. ఓకే, సో స్టీవెన్ ఆర్ కోవే రాయటానికి అంత మోస్ట్ పవర్ఫుల్ ఆథర్ అవ్వటానికి హీ వాజ్ ద బెస్ట్ బుక్ ఆథర్. మనం అనుకున్న 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్.
బట్ ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, నేను ఈ పుస్తకాన్ని ఎక్కడి నుంచి రాశాను అని అతను ఇంటర్వ్యూ చేస్తాడు. అంటే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బాగా ఫేమస్ అయిన తర్వాత అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంటర్వ్యూర్ అడిగారు అనమాట, సార్ మీరు ఈ పుస్తకాన్ని ఇంత స్ట్రాంగ్ గా ఇంతలా రాయటానికి గల కారణం ఏంటి, మీకు ఏంటి ఇన్స్పిరేషన్ అంటే, ఈ జస్ట్ టోల్డ్ ఆశ్చర్యకరమైన విషయం చెప్పాను అనమాట ఆయన. నేను ఈ పుస్తకాన్ని భగవద్గీత నుంచి ఇన్స్పైర్ అయ్యి రాశాను అని చెప్పి, రైట్. సో దట్ ఈస్ అందువల్ల ఈ రోజుకి కూడా 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ గురించి పీపుల్ అందరూ ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే, ఇట్ హ్యాస్ ద లైఫ్. సో భగవద్గీత గురించి 5,000 సంవత్సరాల తర్వాత కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటాం అంటే, ఇట్ హ్యాస్ ద లైఫ్, రైట్. సో కాబట్టి మనం మాట్లాడేటటువంటి వాక్ కి జీవం ఉండాలండి. ఈ పుస్తకం మనం చదివితే మనం క్రూషియల్ కాన్వర్సేషన్స్ లో జీవం ఉండటం మొదలు పెట్టాం. సో దట్ ఈస్ వాట్ ద ఫార్వర్డ్ ఇస్ టెల్లింగ్ అబౌట్, రైట్. సో దిస్ ఈస్ వాట్ ఫ్రమ్ టుడే అండి. దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ టుడే. సో యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ సో మచ్ సార్ మణికంఠ గారు. 4 words. ఆసమ్. ఎందుకంటే అక్కడ మనం మాట్లాడినటువంటి ముందు మాట కూడా ఏంటంటే, ప్రతి కాన్వర్జేషన్ లో కూడా నేను ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకున్నప్పుడు కానీ, ఏదైనా ఫ్యామిలీస్ తో రిలేషన్ బిల్డ్ చేసుకున్నప్పుడు కానీ, ఈ యొక్క బ్రేక్ త్రూ కాన్వర్జేషన్ చాలా ఉపయోగకరంగా ఉన్నదని చెప్పేసి మాట్లాడాను. ప్రతి ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ లో కూడా చాలా యూజ్ అవుతుందని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఇందులో మాట్లాడిన మాట కూడా ఏంటంటే, నథింగ్ ఫెయిల్స్ లైక్ సక్సెస్. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి సక్సెస్ అవ్వాలనుకున్న క్రమంలో కూడా ఈ యొక్క 4 words ఏదైతే ఉన్నదో ఇది యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఒక ఫెయిల్ అయినటువంటి ఆ పదం సక్సెస్ అయిన పర్సన్కి ఎప్పుడు ఉంటూ ఉంటుంది. అంటే ఫెయిల్యూర్స్ నుంచే సక్సెస్ అనేది వస్తుంది కాబట్టి మనందరికి తెలుసు. కాబట్టి దిస్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని చెప్పి మనం ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాం. సరే, ఆ విధంగా ఇక్కడ ఆయన ప్రస్తావించడం జరిగింది. మన లైఫ్ లో ఒక ఛాలెంజ్ ఎదురైనప్పుడు మాత్రమే దానికి తగినట్టు మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం. దట్ ఈజ్ అవర్ లైఫ్. ఒక ఛాలెంజ్ ఎదిరినప్పుడు నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నా అనే దాని మీదే నీ లైఫ్ అంతా మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ రియల్లీ ఫ్యాక్ట్. దాని ఒక గేమ్ ద్వారా మనం చెప్పడం జరిగింది. సచిన్ టెండూల్కర్ బ్యాట్స్మెన్, బౌలర్ రకరకాలుగా వేయవచ్చు. వచ్చినటువంటి బాల్ ని అతను 4s, 6s లేదా 1s అనే దాన్ని ఆయన డిసైడ్ చేస్తారు. దట్ ఈజ్ అవర్ సక్సెస్ అని చెప్పి మనం చెప్పారు. అదేవిధంగా లైఫ్ లో కూడా ఏ ఛాలెంజ్ ఎదురైనా సరే దాన్ని ఫేస్ చేసేటటువంటి ఒక నాలెడ్జ్ కావచ్చు, ఒక స్ట్రెంత్ కావచ్చు, ఒక బ్రేవ్నెస్ కావచ్చు, ఏదైనా సరే మనకి ఉండాలి. అప్పుడు మాత్రం అవసరం అది మీకు ఇక్కడ లభిస్తుంది. ఈ క్రూషియల్ కాన్వర్జేషన్ లో మీకు లభిస్తుందని చెప్పేసి మనకు చెప్తున్నారు. అంటే మన యొక్క లైఫ్ లో ఏర్పడిన ఛాలెంజెస్ అన్ని కూడా మన జీవితం మొత్తం టోటల్ మార్చివేస్తాయండి. ఏ ఛాలెంజ్ ఎదురవుతుందో దానికి తగినట్టు మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నామో దానికి తగ్గట్టుగానే మన జీవితం ఉంటుంది. కాబట్టి ప్రతి ఛాలెంజ్ కూడా మన జీవితం కొంత మనం మారుస్తూ వెళ్తుంటాం. అది ఇక్కడ మీకు తెలుస్తుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే సమాజం చాలా స్పీడ్ గా మారుతుంది, చాలా స్పీడ్ గా. ఆ స్పీడ్ గా మారుతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏ విధంగా అప్డేట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. కానీ అదే విషయాన్ని ఇక్కడ మనకు ప్రస్తావించడం కూడా జరిగింది. మనం సమాజానికి తగ్గట్టుగా మనం అప్డేట్ అవుతూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మన యొక్క లైఫ్ అనేది మనం ఊహించినటువంటి రీతిలో ఒక అందమైనటువంటి ఒక జీవితాన్ని మనం చూడగలుగుతాం. ఇన్కేస్ అలా అప్డేట్ కాలేదనుకోండి, ప్రతిదే స్ట్రెస్ ని మనకి కలిగేస్తాం. ప్రతి చిన్న విషయం మనకి స్ట్రెస్ లోనవుతుంటాం. కాబట్టి ఇక్కడ మనం అప్డేట్ కానంతకాలం కూడా మనం స్ట్రెస్ లోనవుతుంటాం. మనం అప్డేట్ అయ్యామనుకోండి చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి అది తెలుస్తుందని చెప్పి చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ స్ట్రెస్ ని బయటపడడానికి కొన్ని ఉంటాయి. మై వే, నా వే ఒకటి ఉంటుంది, లేదంటే మీ వే ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ అందరం కలిపి సమాజంలో వర్క్ చేస్తున్న ఇక్కడ మనం ఒక ఆపర్చునిటీ వర్క్ చేసుకున్నప్పుడు అవర్ వే మనకంటే ఒక వే అనేది ఏర్పడాలన్నమాట. ఆ విధంగా ఎప్పుడైతే అది ఎలా ఉండాలని చెప్తానంటే మనకి దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఏదైతే ఉన్నదో, ఒక ఛాలెంజ్ ఎదురైనప్పుడు ఆ యొక్క సొల్యూషన్ ఏదైతే ఉన్నదో అది మీకు సినర్జీగా ఉండాలి. ఆ సినర్జీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు అక్కడ ఒక బెటర్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు. ఇక్కడ మనం ఓన్ వే లేదా ఎవరి వే అని కాకుండా ఒక అవర్ వేతో, అందుకే మెంటర్ యొక్క వేతో మనం వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం వారితో కలిసి. ఎందుకంటే వారు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ వేలు మనం ఒక మంచి రోడ్ వేశారు. ఆ రోడ్లో హ్యాపీగా జర్నీ చేయమని చెప్తున్నారు. హ్యాపీగా జర్నీ చేసుకుని వెళ్ళిపోతే చాలా హ్యాపీగానే నాకు డెస్టినేషన్ మనం చేరుకుంటాం. ఆ హ్యాపీగా మనం వెళ్ళలేదనుకోండి, ఆ రూట్లో నేను వెళ్ళను, నాకు నచ్చిన వేలో నేను వెళ్తాను అనుకుంటే మేబీ సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కానీ ఏది బెటర్ అని చూసుకుంటే అది నువ్వు ఆలోచన చేసుకోగలగాలి.
కానీ ఇక్కడ మీకు అది లభిస్తుంది. అంటే ఒక బెటర్ రిలేషన్ మీరు ఏర్పాటు చేసుకోవాలన్నా సరే, లేదంటే ఒక బెటర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క క్రూషియల్ కన్వర్జేషన్ మనం తెలుసుకునేది ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ పీపుల్ అండ్ రిలేషన్షిప్స్. టోటల్ మీరు బుక్ చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది, మనం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది మొత్తం టోటల్గా. ఎక్కడ మనకి పీపుల్తో ఏ విధంగా మాట్లాడాలి, లేదంటే మనం ఏ విధంగా రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి, ఇటువంటి వాటిలో మనం ఖచ్చితంగా మనకి ఈ యొక్క బుక్ మీకు ఉపయోగపడుతుందని చెప్తూ బుద్ధిజం కనుగొని మాట్లాడడం జరిగింది. ఇక్కడ మిడిల్ వే అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ మధ్యలో ఒక మధ్యస్థవి అనేది ఒక ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మీరు ఆ యొక్క డెస్టినేషన్ మీరు రీచ్ అవ్వగలుగుతారని చెప్పేసి మనం చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక క్రూషియల్ కాన్వర్సేషన్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఒక బాబు పుట్టిన తర్వాత, కిడ్ పుట్టిన తర్వాత కిడ్తో మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏదో కావాలని క్వశ్చన్స్ ఏమి మనం అరేంజ్ చేయం కదా. అక్కడ ఖచ్చితంగా సింపుల్ గా ఆ కిడ్తో ఎంత సరదాగా ఉండాలో అంత సరదాగా హార్ట్ఫుల్ గా మాట్లాడుతున్నాం. అలా ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, క్రూషియల్ కాన్వర్సేషన్ మీకు కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక పర్సన్ తో మీరు మాట్లాడేటప్పుడు హార్ట్ఫుల్ వే అనేది మీకు ఏర్పడుతుంది. ఆ వేలో మీరు ఏ విధంగా తయారవుతారని చెప్తున్నారు ఇక్కడ మీకు. అంటే క్వశ్చన్స్ అన్ని కూడా కిడ్తో మన క్వశ్చన్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ క్వశ్చన్ అడగం, మనం హార్ట్ఫుల్ క్వశ్చన్స్ అడుగుతుంటాం మనం. కానీ ఇక్కడ కూడా మనకు అంతే అటువంటి ఒక బాండింగ్ అనేది మనకి అరేంజ్ అవుతుంది ఈ యొక్క క్రూషియల్ కాన్వర్సేషన్ మీకు కంప్లీట్ అయ్యేటప్పటికి. అంటే ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది మీకు ఏర్పడుతుందని చెప్పి చెప్తున్నారు. ఇది ఏ విధంగా ఉంటుంది, సీక్వెన్షియల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. సీక్వెన్షియల్ డెవలప్మెంట్ మోడ్ లో మనం వెళుతాం. అంటే ఫస్ట్ స్టెప్ తర్వాత సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ అనేది సీక్వెన్షియల్ వే అనేది ఎలా ఉంటుంది, స్ట్రాంగ్ బాండింగ్ ఇక్కడ మీకు ఏర్పాటు చేస్తుందని చెప్పేసి మనకి చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏ సబ్జెక్ట్ మీరు తీసుకున్నా సరే ఒక బ్రిలియంట్ వేలో మీరు వెళ్తారు. బ్రిలియంట్ వేలో ఆ బాండింగ్ అనేది మీరు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంటే చూడండి ఇక్కడ మనకంటే చాలా క్లియర్ గా చెప్పారు ఇక్కడ. వాక్ శుద్ధి, వాక్ చాలా పవర్ అన్న ఒక మాటకి చాలా వాల్యూ ఉండదు. ఆ యొక్క వాల్యూ అనేది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే, చాలా మంచి విషయం చెప్పారు. ఒక 41 days మీరు ఒక 1 hour మాట్లాడడం మానేస్తారు. అంటే 1 hour మీరు ఒక సైలెంట్ గా ఉండడం జరిగితే కనుక మీ యొక్క మాటకి ఎంత పవర్ అన్నది విషయం మీకు అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది. దీనివల్ల మనకి ఏమవుతుంది, మనకి సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది. సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ నాలెడ్జ్ అని మనకు పెరుగుతుంది. దీనివల్ల అది మనం డెవలప్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు చేయగలిగారో మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక వ్యక్తి మనతో మాట్లాడినప్పుడు దానికి మనం ఏ విధంగా రెస్పాండ్ కావాలి, చిన్న చిన్న విషయాలు మనం రెస్పాండ్ అవ్వాలి. అది మంచిది అనుకుంటే దానికి రెస్పాండ్ అయ్యి సింపుల్ గా దానికి సమాధానం చెప్పడం నేర్చుకుంటాం. మనం లేదనుకోండి అన్నెసరిగా మాట్లాడుతుంటాం, అనర్గళంగా చాలా మంది అనర్గళంగా మాట్లాడుతుంటారు. దానికి యూజ్ ఉన్నదో లేదో తెలియదు, అనర్గళంగా మాట. అలా కాకుండా మీరు ఒక వాక్ శుద్ధి ఉన్నటువంటి ఒక వాక్ శుద్ధితో మీరు ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్ళారో, ఒక వ్యక్తితో మీరు ఏ విధంగా రెస్పాండ్ కావాలి, ఆ వ్యక్తి మాట్లాడిన మీరు ఏ విధంగా మాట్లాడాలి, సింపుల్ గా ఏ విధంగా మీరు మాట్లాడాలని రిలేషన్ మీకు బిల్డ్ అవుతుందని చెప్పేసి మనకి చాలా స్పష్టంగా చెప్తున్నారు మనకి. కానీ మనం చూసుకుంటే ఇక్కడ మనకి నేను రాస్తున్నప్పుడు కానీ, నేను దీన్ని మాట్లాడుతున్నప్పుడు కానీ ఈ యొక్క ఐడియాస్ అన్ని కూడా చాలా బెటర్ ఐడియాస్ గా నాకు అనిపిస్తుంటాయి. ఈ యొక్క ఐడియాస్ కూడా మనం కూడా చాలా మంది చదివినటువంటి వ్యక్తులు కూడా వారి యొక్క బుక్స్ లో దీన్ని ఉపయోగించుకోవచ్చు, లేదంటే వారు మీటింగ్స్ లో వీటిని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎలా మాట్లాడతారు, చాలా సింపుల్ వేలోనే మాట్లాడడం అనేది జరుగుతుందని చెప్పేసి మనం చెప్తున్నారు. అంటే ఈ యొక్క బుక్ అంతా కూడా ఎలా ఉన్నదంటే అక్కడ మనకి ఫుల్ ఆఫ్ హోంవర్క్ అండ్ ఇంట్లో మనకి ఇలిస్ట్రేషన్ తో ఉన్నది. అంటే ఫన్ గా ఉంటది. మీరు చదువుతున్నప్పుడు కూడా కామన్ సెన్స్ తో, అంటే అదే ప్రాక్టికల్ గా నాలెడ్జ్, దీన్ని అంటే ప్రాక్టికల్ ఏ విధంగా అప్లై చేయాలి ఆ విషయాలన్నీ మీకు అర్థమయ్యే రీతిలో నేను పొందుపరచడం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఐక్యూ అండ్ ఈక్యూ, అంటే ఎమోషనల్ కోషెంట్ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఎమోషన్ ఎవరికైతే కంట్రోల్ చేసుకుంటూ కరెక్ట్ రిలేషన్ అనేది బిల్డ్ చేసుకోగలుగుతాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ అవడం అనేది జరుగుతుంది. అంటే తన యొక్క యాటిట్యూడ్ నాకు తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ ఆ విధంగా ఇక్కడ ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రొఫెసర్ స్టూడెంట్ గురించి మనం మాట్లాడడం జరిగింది. ఈ బుక్ చదువుతూ మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండి దీని యొక్క అప్లైడ్ నాలెడ్జ్ గా దీన్ని ఉపయోగించగలిగితే, ప్రాక్టికల్ గా దీన్ని యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది మీకు ఉపయోగపడుతుంది. లేదు మీరు చదువు తెలుసుకుని దీన్ని అప్లై చేయకపోతే ఏం ఉపయోగం లేదు. ఏమీ తెలియనటువంటి ఒక వ్యక్తిగా మీరు ఉండిపోతారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీన్ని తెలుసుకున్న తర్వాత ఈ యొక్క నాలెడ్జ్ మనం అప్లైడ్ నాలెడ్జ్ గా మనం ఉపయోగించాలి. అంటే యాక్షన్ పార్ట్ లో మనం పెట్టుకోగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతామని చెప్పి చాలా విపులంగా చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు. ఇట్స్ ఆసమ్ ఫార్వర్డ్ అనేది అవుట్ నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. వాయిస్ క్లియర్ అండి? క్లియర్ సార్, క్లియర్. ఓకే అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ద మిరకల్ మార్నింగ్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బుక్ ద్వారా. తర్వాత నేను మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మాస్టర్ చెప్పారు. అదే నెక్స్ట్ వచ్చి ఏంటంటే, ఇప్పుడు ప్రత్యేకించి ఒక 2 minutes 3 minutes మాట్లాడుకునే దేని గురించి అంటే,
ఒక పర్సన్ మనం బిజినెస్ లోకి తీసుకురావడానికి మనం ఎంత టైం పెడుతున్నాం ఏంటన్నదంతా కూడా తెలిసిందే. ఒక డిటిఎం అని, MG1, MG2, తర్వాత ఏంటంటే ప్లాన్ చూపించటం, ఫాలోఅప్ 1, ఫాలోఅప్ 2 ఇవన్నీ చేసి తర్వాత ఏంటంటే ఇక్కడ మిరాకిల్ ఒక సారీ ఫేజ్ ఏ, ఫేజ్ బి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నాం ఏంటన్నదంతా కూడా మనకి తెలిసిందే. దానివల్ల సాలిడ్ బిజినెస్ వస్తుంది. తర్వాత ఆ రకంగా వచ్చినటువంటి పీపుల్ కావచ్చు, క్లారిటీ లేకుండా వచ్చినటువంటి పీపుల్ కావచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు కొంత టీంని ప్రతి ఒక్కళ్ళు కూడా కలిగి ఉన్నారు. ఇప్పుడు